గతేడాది బోయినపల్లి పిఎస్లో నమోదైన చీటింగ్ కేసులపై నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ సమావేశాన్ని నిర్వహించారు. వివరాలు వెల్లడించారు. 50 లక్షలు క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తంగా 60 లక్షలు ఆర్టీజీఎస్ చేస్తామని నమ్మించారన్నారు. బాధితుడి నుంచి 50 లక్షలు తీసుకుని తిరిగి డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని తెలిపారు. ఈ కేసులో నిఘా పెట్టామని, నిందితులు హైదరాబాద్ వస్తున్నట్లు గుర్తించి వెంబడించామన్నారు రష్మి పెరుమాళ్. శామీర్పేట ఓఆర్ఆర్ నుంచి మహబూబ్ నగర్ వరకు నిందితుల్ని చేసి మహబూబ్ నగర్ జిల్లా అడక్కల్ పోలీసుల సహాయంతో పట్టుకున్నామని నార్త్ జోన్ డీసీపీ వెల్లడించారు. అక్యూజ్ సైడ్ నుంచి ఒక 50 lakhs క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజీఎస్ లో మీకు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వేపిస్తాము అని ఇట్లా మాటలు చెప్తాం వలన కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ 3-4 ఫ్రెండ్స్, విక్టిమ్ సైడ్ నుంచి ఒక 3-4 పర్సన్స్ కలిసి ఒక 50 lakhs క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్ లో 10 lakhs ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూస్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్ లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్ లో. సో విత్ దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు. అండ్ రీసెంట్ గా దీంట్లో ఏ కార్ లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్, అప్పుడు ఆ 3 persons ని మా లోకల్